నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మంత్రదండం. వినిపిస్తున్నది మీ విజయ్ భాస్కర్. పూర్వం మాళవ రాజ్యాన్ని జయభద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మిక్కిలి సోమరి. ఎప్పుడూ చదరంగమాడుతూ కూర్చోవడం తప్ప రాజ్యాన్ని, ప్రజల కష్ట నష్టాలను గురించి పట్టించుకునేవాడే కాదు. రాజు సోమరి కావడంతో ప్రజలందరూ సోమరులుగానే తయారయ్యారు. ఎవ్వరూ ఏ పని చేసేవారు కాదు. దాంతో పంటలన్నీ ఎండిపోయాయి. రాజ్యమంతటా దారిద్ర్యం విలయతాండవం చేయసాగింది. ప్రజలు ఆకలికి అల్లాడిపోతున్నారు. అప్పుడు జయభద్రుడు అరణ్యానికి వెళ్ళి భగవంతుని గురించి తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగానే, నా రాజ్యంలో దారిద్ర్యం పెరిగిపోయింది, ప్రజలు కష్టాలు తీర్చడానికి నాకు ఒక మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు. వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోయాడు. జయభద్రుడు ఆనందంగా తిరిగి వచ్చి, నా వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది, దాంతో ఎవరేమి కోరుకుంటే అవి ఇస్తానని ఊరంతా చాటింపు వేయించాడు. ఊరిలోని ప్రజలందరూ బిలబిలలాడుతూ రాజ సౌధం వద్దకు చేరుకున్నారు. రాజు భటులను పిలిచి, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పిలుచుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు వెతుకుతూ వెళ్ళగా ఒక చోట ఒక వ్యక్తి కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించాడు. భటులు కల్లెర్ర చేసి, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ అతన్ని రాజు వద్దకు ఈడ్చుకుని వచ్చారు. కోరుకున్న వాళ్లకు కోరుకున్న అన్ని మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావు ఎందుకు అని రాజు ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి నవ్వి, రాజా, నా మంత్రదండం నా గొడ్డలే, దీంతో కట్టెలు కొట్టి పొరుగురికి తీసుకెళ్ళి అమ్ముకుని అక్కడి నుంచి నాకు కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటాను. నాకు హాయిగా గడిచిపోతుంది. కష్టపడి పని చేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నాడు వినయంగా. అతని మాటలతో రాజు వాస్తవం గ్రహించాడు. తన చేతిలోని మంత్రదండం పైకి విసిరివేయగానే అది మాయమైపోయింది. ఆనాటి నుండి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి సిరి సంపదలతో తులతూగసాగారు. నీతి: కష్టించి పనిచేయడాన్ని మించిన మంత్రదండం లేదు. సమ